హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి హార్దిక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక చరిత్రలో చిరస్మరణీయమైనటువంటి ఒక అందమైన కథ, వెండితెరపై మిస్సమ్మ అనే సినిమా కథను మనం ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఇంకా క్రొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ మరియు కామెంట్ చేయవలసిందిగా మరి మిమ్మల్ని కోరుతూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. అమ్మ ప్రేమ, హాస్యహేళన, ఉద్యోగ గాథ, దూరమైన రెండు మనసుల మధుర సమ్మేళనం. ఇది కేవలం ఉద్యోగానికి పోటీ కాదు. ఇది ఇద్దరి మధ్య జరిగే మాటల తోటాలు, అర్థాల పోరాటం, మౌనంలో మొలకెత్తిన ప్రేమ గుబురు. ఒక వర్గం విలక్షణంగా ఉండే సమయంలో వాళ్ళ మధ్య పుట్టే అనుబంధం ఎలా ఉంటుంది? ఒక తరపు బహుమతిగా వచ్చిన బ్రతుకు ఇంకొకరికి బాధగా నిలుస్తుందా, బంధంగా మారుతుందా? అయితే ఇది తెలుగు మరియు మెడ్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఓ చిరస్మరణీయమైనటువంటి సినిమా. అందమైన నటనకి, అలనాటి సంగీతానికి, మధురమైన మాటలకి, మసలిపోయే మనసులకి ప్రతీక మిస్సమ్మ. సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ప్రియమైన ప్రేక్షక మిత్రులారా, ఇవాళ మనం వెనక్కి సాగిపోతున్నాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో హాస్యం, భావోద్వేగం, సంగీతం, సామాజిక సందేశం అన్నీ సమపాళ్లలో మిళితమైన ఒక అపూర్వమైన కళకి, ఒక మధురమైన జ్ఞాపకానికి. సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించే అరుదైన సందర్భాల్లో ఒకటి ఈ చిత్రం. డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు అద్భుతమైన మానవ సంబంధాలను, అప్పటి యువత భావజాలాన్ని, హాస్య చతురతను కలిపి శిల్పంగా తీర్చిదిద్దిన చిత్రమిది. పాఠశాల, పాఠం, ప్రేమ మిస్ మ్యాచ్ అయిన జీవితాల్లో పుట్టిన మమత, అదే ఈ మిస్సమ్మ సారాంశం. ఇప్పుడు మేము మీకోసం ఈ అపురూపమైన చిత్రాన్ని పూర్తిగా అందించబోతూ ఉన్నాం. మాటల మకరందం తాగేందుకు సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు మిస్సమ్మలోకి ప్రవేశించబోతున్నాం. మిస్సమ్మ 1955 సంవత్సరం నాటి సినిమా. 1955లో విడుదలైన ఈ చిత్రం మిస్సమ్మ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ మలుపు తిరిగిన శకం. ఇది కేవలం ఓ హాస్య చిత్రం కాదు, ఇది సామాజిక పరిస్థితులపై విలక్షణమైన విమర్శ. ఇది మతాల మధ్య అర్థవంతమైన సాంత్వన. ఇది ప్రేమను విశ్వాసంగా చూసిన సాంస్కృతిక గాథ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీ ఎల్వి ప్రసాద్ గారు. కథను అందించింది మహానుభావుడు చక్రపాణి గారు. మిస్సమ్మ చిత్రం యొక్క యతీష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత యొక్క మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి గారు రచించగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ సినిమా ముఖ్య తారాగణం నందమూరి తారక రామారావు గారు, ఒక పద్ధతి గల తెలివైన యువకుడు, ఉద్యోగం కోసం పాటుపడే సాధారణ మనిషి. సావిత్రి గారు మహాలక్ష్మి పాత్ర. మిస్సమ్మ పాత్రలో ఓ ఆత్మగౌరవం ఉన్న, బహువిధంగా అభిప్రాయాలు కలిగిన యువతి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఆశావహ యువకుడు. పాత్రలో హాస్యం, స్పష్టత, వినోదం అన్నీ కలిపిన శైలిలో కనిపిస్తారు. ఎస్వి రంగారావు, రేలంగి, జమున, సూర్యకాంతం లాంటి సపోర్టింగ్ యాక్టర్స్ చిత్రానికి మరింత జీవం పోశారు. సంగీతం. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ సినిమా పాటలన్నీ ఇప్పటికీ ఆణిముత్యాల్లా మెరిసేవి. పాటలు మాత్రమే కాదు, వాటిలోని భావన, బాణి, నేపథ్య సంగీతం చిత్రానికి మరింత ఉన్నతను ఇచ్చింది. ఇక కథా సారాంశానికి వద్దాం. వేటూరి గారు స్థూలంగా రాసినట్లు
ఈ సినిమా కథలో మత తేడాలు, ఉద్యోగ పోటీలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ విషాదాలు అన్నీ ఉంటాయి. అయితే వాటినన్నిటినీ హాస్యపు అల్లికలతో, సున్నితమైన సంభాషణలతో భావోద్వేగంగా మేళవించి చూపించడం ఈ చిత్ర ప్రత్యేకత. ఇద్దరు నిరుద్యోగులు, ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక పాఠశాలలో భార్యాభర్తలుగా నటిస్తూ ఉద్యోగం పొందుతారు. ఆ నటన మొదట కృత్రిమంగా సాగినా ఆ తర్వాత అది మనసుల బంధంగా మారిపోతుంది. మిస్సమ్మ 1950ల కాలపు తెలుగు సినిమాలలో సాంఘిక హాస్యానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా బహుళ మల్టీస్టారర్ అయినా ప్రతి పాత్రకు స్పష్టత, విలువ ఉంది. ఇది తొలిసారిగా మత భేదాల నేపథ్యంలో సున్నితమైన ప్రేమ కథను చూపిన చిత్రం. సినిమా విడుదలైన తరువాత ఆ పాత్రలు అచ్చంగా ప్రజల జీవితాల్లో చొచ్చుకొచ్చినంతగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. పాత్రల పరిచయం. మిస్సమ్మ 1955 నాటి సినిమా. శ్రీ ఎన్టీ రామారావు గారు, ఎంటి రామారావుగా ఈయన ఆ పాత్రలో నటించారు. ఒక నిరుద్యోగ బ్రాహ్మణ యువకుడు, అతని ఆత్మగౌరవం, అతని ప్రాణం, ఉద్యోగం కోసం బలవంతపు భార్యగా ఓ స్త్రీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితిలో పడతాడు. మనసులోని అస్పష్టమైన ప్రేమ గ్రాడ్యువల్లీ డెవలప్స్ ఇంటూ డీప్ ఎఫెక్షన్ ఫర్ మ్యారీ. అతని వాదనలు నమ్మకాన్ని, నైతిక విలువల్ని ప్రతిబింబిస్తాయి. ప్రధాన స్వభావ లక్షణాలు: నైతికత, ప్రేమలో క్రమంగా ఎదుగుదల, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి. ఇక మేరీ లేదా మహాలక్ష్మిగా సావిత్రి గారు నటించారు. అతి తన్మయత కలిగిన పాత్ర. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పరిస్థితుల వల్ల క్రైస్తవురాలిగా పెరిగిన ఆమె ఉద్యోగం కోసం తన మతాన్ని దాచుకొని మిసెస్ రావుగా నటించాల్సి వస్తుంది. తన ధర్మం, కుటుంబ వాస్తవాలు, ప్రేమ ఆల్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్. ఆమె గొప్పతనం చివరికి నిజం చెప్పే ధైర్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన స్వభావ లక్షణాలు: సత్యనిష్ట, ఆత్మవిమర్శ, ప్రేమలో త్యాగం, మత సామరస్యానికి మార్గదర్శకత్వం. గమనించదగిన విషయం ఏమిటంటే ఆమె పాఠశాలలో పిల్లలతో చేసిన పాట అరే ఓ సమయములో రారాలో ఆమెను చూసి ఎవరైనా ప్రేమలో పడక మానరు. ఏకే రాజు గారు ఈ పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు తల్లిని కోల్పోయిన తండ్రికి కుమార్తె కనిపెడుతూ ఉండే ఈ పాత్ర కథలో చమత్కారంగా హృదయాన్ని తాకేలా ఉంటుంది. మేరీని తన తల్లిదండ్రులు మిస్ అయిన కుమార్తె అనుకుంటూ అనురాగంతో గమనిస్తూ చివరికి ఆమె ప్రేమ ఎటు మళ్ళిందో అర్థం చేసుకుని త్యాగం చేస్తారు. ఈ పాత్ర ప్రధాన లక్షణాలు: ఉల్లాసభరితత, గంభీరత, వినయం, త్యాగశీలత. ఇక ఈ పాత్ర ప్రత్యేకత: అక్కినేని గారి నటనలోని హాస్య ఛాయలు, ప్రేమలోని భావుకత రెండు ఈ పాత్రలో ఇమిడి ఉన్నాయి. సీత ఈ పాత్రలో జమున గారు నటించారు. గోపాలం కూతురు, గ్రామీణ బాలికగా సరికొత్త ప్రేమ భావనలతో పెరిగిన యువతి. ఏకే రాజును గమనిస్తూ ప్రేమగా చూసే మనసు ఆమె సొగసైన మౌనంలో, కన్నుల చూపులో తెలుస్తుంది. ప్రధాన లక్షణాలు: అమాయకత్వం, ప్రేమలో చిన్ని కోపాలు, ఉదాత్తత. ఒక సంభాషణ: ఆయన నన్ను ఏమన్నా ప్రేమించాడా అన్న ఆమె ప్రశ్న ముక్కుపిండి ఎమోషన్ను తెచ్చిపెడుతుంది. తర్వాత పాత్ర గోపాలం. ఇందులో ఎస్వి రంగారావు గారు ఈ పాత్రలో నటించారు. ఈయన స్కూలు స్థాపకుడు, సంప్రదాయవాది అయినా కానీ మానవత్వాన్ని మించినది లేదని నమ్మే వ్యక్తి. తన ఇంట్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య నాటకీయ ప్రేమ పల్లకిని గమనిస్తూ తండ్రిలా సమతుల్యంగా వ్యవహరిస్తాడు. ప్రధాన లక్షణాలు: సంప్రదాయం విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తి, సరదాగా నవ్వించే తీరున్న వ్యక్తి. ఇక దేవయ్యగా రేలంగి వెంకటరామయ్య గారు నటించారు. క్లాసిక్ కామెడీ పాత్ర. స్వార్థంతో నిండిన స్కూల్ మేనేజర్, అన్ని ముళ్ళ మధ్య నవ్వులుగా నిలిచే పాత్ర.
అతని చురుకైన సంభాషణలు, సిచ్యువేషనల్ కామెడీ తెరపై పండుగలా ఉంటుంది. ఏం మేడం గారు, ఇది స్కూలా, స్కూల్ డ్రామా అనే ఓ ప్రసిద్ధ డైలాగు ఈయన చెబుతూ ఉంటారు. ఇక ఐపి డేవిడ్, ఈయన రమణారెడ్డి గారు ఈ పాత్రలో నటించారు. క్రైస్తవ మిషనరీ సభ్యుడు. బలమైన మత ప్రాతిపదిక ఉన్నప్పటికీ హాస్యాన్ని అద్భుతంగా కలపగలిగిన పాత్ర. మతాల మధ్య భిన్నతను సున్నితంగా చూపిస్తాడు. ఈ పాత్ర ప్రధాన లక్షణాలు: క్రైస్తవ మిషనరీ పద్ధతులకు మద్దతు, హాస్యంతో మేళవించిన తత్వం. తర్వాత పాత్ర పంతులు గారు. ఇది అల్లు రామలింగయ్య గారు నటించారు. హిందూ పండితునిగా కనిపించే పాత్ర. కొన్ని సందర్భాల్లో మత ఆచారాలపైన వెతలు పెట్టే హాస్యాన్ని కలిగించే పాత్ర. ఆయన డైలాగులు అల్లుడు కూతుర్ల మధ్య సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పాత్ర ప్రత్యేకత ఏమిటంటే మతాల మధ్య పరస్పర అవగాహన అవసరమన్న సందేశాన్ని వినోదంతో తెలియచేయడం. ఇక గుమ్మడి గారు, ఇది ఒక సపోర్టింగ్ రోల్ పోషించారు. స్పష్టత, లోతైన అభిప్రాయం కలిగిన పాత్ర. ఆయన పాత్ర దృష్టికోణాన్ని సమతుల్యంగా నిలుపుతూ కథకు ఊపును ఇస్తుంది. మిస్సమ్మ చిత్రం జనవరి 12, 1955లో విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తి నిడివి హాస్య చిత్రం. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద హీరోలుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించినది మహానటి సావిత్రి. ఇతర ముఖ్య పాత్రలలో ఎస్వి రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యాంధ్రమణి, అల్లు రామలింగయ్య గారు, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి గారు తదితరులు నటించారు. సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడలేదు. మిస్సమ్మ చిత్రం యొక్క యతీష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత యొక్క మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి రచించగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో ఇది రూపొందించబడింది. ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎనదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యము ఏ.ఎం. రాజా, పి.లీల, పి. సుశీల గార్ల గాత్ర మాధుర్యము కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేశాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగువారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించి మేరీమాత అనే పాట హృదయాలను తాకుతుంది. సినిమా చిత్రీకరణ మద్రాస్, ప్రస్తుతం చెన్నై చుట్టుప్రక్కల జరిగింది. 1954 డిసెంబర్ నాటికల్లా చిత్రీకరణ పూర్తయింది. మిస్సమ్మ సినిమా 1955 జనవరి 12న తొలిసారి ప్రదర్శించారు. ఆ పైన మరో 2 రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు 2 వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకు తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి. 1957లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా నిర్మించారు. మిస్ మేరీ ఎల్వి ప్రసాద్కి బాలీవుడ్లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది. 1991లో ముళ్లపూడి వెంకటరమణ, రావి కొండలరావు మిస్సమ్మ సినిమా కాన్సెప్ట్ని తిరగేసి అడాప్ట్ చేసుకొని పెళ్లి పుస్తకం కథ రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని పాటల వివరాలు: సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారు, సాహిత్య రచయిత పింగళి నాగేంద్రరావు గారు. ఈ చిత్రంలో మొత్తం 11 పాటలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పాటలు: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ పాట ప్రేమలో ఉన్న వ్యక్తుల భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. బృందావనమది అందరిది. ఈ పాటలో పి. సుశీల మరియు ఏ.ఎం. రాజా గళాలు మిళితమై
సంగీతానికి ఒక కొత్త ఒరవడి ఇచ్చాయి. రావోయి చందమామ పిల్లలతో కలిసి పాడిన ఈ పాట చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలు చిత్రానికి సంగీతపరంగా గొప్ప విజయాన్ని తీసుకువచ్చాయి. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో మరి ఈ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో మీకు మీరే మాకు మేమే సినిమా కథ రూపొందించడంతో పాటు ఈ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా కూడా పెట్టారు. చిత్రీకరణ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. భానుమతి గారి ప్రస్థానం. సినిమా ప్రారంభంలో సావిత్రి గారు పాత్రకు ఎంపిక కాలేదు. మొదట మిస్ మేరీ పాత్ర కోసం భానుమతి గారిని తీసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తప్పుకున్నాక సావిత్రి గారు ఛాన్స్ అందుకున్నారు. ఆ ఛాన్స్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె నటన, హావభావాలు, నాటకీయత అన్నీ భిన్న స్థాయిలో ఉండి మెప్పించాయి. సావిత్రి గారి ఎంపిక. సావిత్రి గారు మొదట సీత పాత్రకు ఎంపికయ్యారు. కానీ భానుమతి గారు తప్పుకున్న తరువాత సావిత్రి గారిని మిస్ మేరీ పాత్రకు తీసుకున్నారు. ఇక నటీనటుల వెనుక కథలు ఏమిటో చూద్దాం. సావిత్రి గారు. ఈ చిత్రం ద్వారా సావిత్రి గారు తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఆమె పాత్ర మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఎన్టీఆర్ గారు. ఎంటి రావు పాత్రలో ఎన్టీఆర్ గారు తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పాత్ర ద్వారా ఆయనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏకే రాజు పాత్రలో ఆయన నటన చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేలంగి మరియు రమణారెడ్డి గారు. ఈ ఇద్దరు నటులు కలిసి చేసిన హాస్య సన్నివేశాలు చిత్రానికి హాస్యాన్ని జోడించాయి. వీరి నటన ప్రేక్షకులను నవ్వించడంలో కీలక పాత్ర పోషించింది. సినిమాలోని డ్రెస్ అండ్ సెట్స్ నిజమైన విలాసం. ఈ సినిమాకు అవసరమైన గ్రామీణ పాఠశాల సెట్ను బహుశా అప్పట్లో అత్యుత్తమ రీతిలో నిర్మించారు. అందులో వాస్తవికత ఉండేలా బ్లాక్ బోర్డ్, చిన్న చిన్న క్లాస్ రూమ్స్, గ్రామీణ విద్యార్థుల వేషధారణ అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. తర్వాతి ఏళ్లలో వచ్చి హిట్ అయిన అదే కథ ఆధారంగా మిస్సమ్మ అనే తమిళ సినిమా కూడా వచ్చిందని మరి మీకు తెలుసు అనుకుంటాను. అందులో జెమిని గణేశన్ మరియు సావిత్రి పాత్రధారులుగా నటించారు. తెలుగు మిస్సమ్మ చిత్రం విజయవంతమైన తరువాత తమిళ రీమేక్ కూడా విజయాన్ని అందుకుంది. ఇది తాత్కాలికంగా రంగస్థల నాటకం అయింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఫిల్మ్ తీసే ముందు థియేటర్లో ఇనాక్ట్ చేయడం జరిగింది. అది కథన శైలి మెరుగుపరచడానికి ఉపయోగపడింది. ఇది అప్పుడు అరుదైన ప్రయోగం. ఈ చిత్రం ఒక నమ్మకానికి, విలువలకు నిలయమైన చిత్రం. ఈ చిత్రం మానవ సంబంధాలు, ప్రేమ, నమ్మకం, మతాల మధ్య సామరస్యం అనే అంశాల్ని ఎంతో హాస్యంగా మరియు లోతుగా చూపిస్తుంది. ఈ చిత్రం పొందిన అవార్డులు మరియు గౌరవాలు. ప్రజల నుండి పొందిన గౌరవం. మిస్సమ్మ చిత్రం విడుదలైన వెంటనే వాణిజ్యపరంగా ఘన విజయం సాధించింది. ఇది 1955లో విడుదలైన అత్యంత విజయవంతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా 175 రోజులకు పైగా కొన్ని కేంద్రాలలో ప్రదర్శించబడింది. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సామాజిక మత సామరస్యం పైన ఆధారపడిన వినోదాత్మక చిత్రంగా గుర్తింపు పొందింది. అఖిల భారత చలనచిత్ర సంస్థ నేషనల్ రికగ్నిషన్. అప్పటి కేంద్ర సమాచార శాఖ మిస్సమ్మ చిత్రాన్ని ఒక ఉత్తమ సామాజిక చలనచిత్రంగా అభినందించింది. నాటి భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రం విభిన్న భాషల్లో అనువాదం చేయబడింది. మూలంగా రూపొందించిన బెంగాలీ నవల ఆధారంగా హిందీలో మిస్ మేరీగా కూడా రూపొందించబడింది. ఈ మూవీ సాంకేతిక విశేషాలు మరియు ప్రాముఖ్యత తెలుసుకుందాం. లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ అల్గిరి శ్రీనివాసరావు గారు నిర్మించిన ఈ చిత్రం గోల్డెన్ స్టూడియోస్ మెడ్రాస్లో షూటింగ్ చేయబడింది.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు సామాజిక అంశాలను వినోదాత్మకంగా ప్రస్తావించే విధానంలో ఆదర్శంగా నిలిచారు. ఈ చిత్రంలో కనిపించే సాహిత్యం, సంభాషణలు, హాస్యం, సంగీతం అన్నీ కలిసి దీన్ని ఓ సాంస్కృతిక సంపదగా మార్చాయి. చలనచిత్ర చరిత్రలో ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేక స్థానం ఏంటో చూద్దామా మరి? ఇతర భాషల్లో రీమేక్. హిందీలో ఈ సినిమా మిస్ మేరీగా 1957లో రీమేక్ చేయబడింది. అదేవిధంగా మలయాళ నటుడు జెమిని గణేశన్, మీనా కుమారి నటించారు. తర్వాత అక్కినేని ఎన్టీఆర్ కలయిక. ఈ సినిమాలో ఇద్దరు మహానటులు అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్టీఆర్ ఒకేసారి కనిపించడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సావిత్రి గారి నటనకు చలనచిత్ర విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువలా వచ్చాయి. ఆమె ఈ పాత్ర ద్వారా తన సాహసాన్ని, నటనా నైపుణ్యాన్ని చాటి చెప్పారు. పాటలు మరియు సంగీతపరంగా ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా మరి? సాలూరి రాజేశ్వరరావు గారు అందించిన సంగీతం, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రజల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట దశాబ్దాల తర్వాత కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇక మరిన్ని అరుదైన విశేషాలు చూద్దాం. ఈ సినిమా ప్రారంభంలో సావిత్రి గారు సీత పాత్రకు ఎంపికయ్యారు. కానీ భానుమతి గారు మేరీ పాత్ర నుండి తప్పుకోవడంతో సావిత్రి గారు ఆ పాత్రను స్వీకరించారు. ఇది ఆమె కెరీర్కి మలుపు. రేలంగి రమణారెడ్డి జంట హాస్యానికి కొత్త ఒరవడి తీసుకురాగా వారి కాంబినేషన్ అనంతర కాలంలో కూడా ఎక్కువగా వాడబడింది. మరి ఫ్రెండ్స్, సినిమా కథలోకి వద్దాం. ఈ సినిమా కథ నిజానికి ఒక ఫార్స్, అంటే నిజంగా ఎక్కడా జరగడానికి వీలు లేనిది, కనీసం ఆ కాలంలో కూడా. అయినా చక్రపాణి కథన సామర్థ్యం ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగున పరిచి ఆ లోపాన్ని ఎవరు పట్టించుకోనీయకుండా చేసింది. చక్రపాణి ఈ సినిమాను పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమాని ప్రచారం చేయించారు. 50 ఏళ్ల క్రిందట ఒక పెళ్లి కాని అమ్మాయి సరిగా పరిచయమైనా కానీ ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ, అనగా ఎన్టీ రామారావు గారికి, మిస్ మేరీలకు అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకుముందే తెలిసిపోతుంది. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని భయపెట్టి ఎన్టీ రామారావు తమ వెంట తీసుకువెళ్తారు. అక్కడ నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీగానే కాక అందులోనే మాస్టారు గిరి వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తాను డిటెక్టివ్ననే భ్రమతో బడిలో పిల్లల్ని గాలికి వదిలేసి బర్రెను వెతుకుతూ తను గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బడిలోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడము, వాళ్ళ చేత ఆయుర్వేద మందులు నూరించడము మాత్రమే తెలిసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యాభర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి మారుపేర్లతో వచ్చిన వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు. తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ ఏమోననే అనుమానం ఆ డిటెక్టివ్ రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు కూతురు అల్లుడు అని వరుసలో కలిపేస్తాడు. ఈ వరుసలో మేరీకి నచ్చక చిరచిరలాడుతూ తన కోపాన్నంతా ఎంటీ రామారావు మీద చూపిస్తుంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. అప్పిచ్చిన డేవిడ్ బాకీ తీర్చొద్దు, నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన్ని కొట్టి అటు వాడితోనూ ఇటు ఎంటీ రామారావుతోనూ ఒకేసారి తెగతంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు కనబడుతుంది. డిటెక్టివ్ రాజుకి
మేరీ సంగీతం నేర్పే హాస్య సన్నివేశం. అయితే నాయుడి చిన్న కూతురు ఎంటి రావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయేసరికి రావు కంగారుపడి ఆమెకు కిరస్తాని దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు, నువ్వు కాకపోతే మా అల్లుడికి అనగా రావుకి పిల్లే దొరకదనుకున్నావా, మా పిల్లనే ఇచ్చి చేస్తాం అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారుపడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి మేరీని కలిసి రావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు. ఈ సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది. తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ ఏమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి ఆమె పడక మీదకి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురికి మేరీకి మెలకువ రావడం, డిటెక్టివ్లు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలత నిద్రలో ఒక పీడకల. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి భార్య నుంచి తనను కాపాడిన వీరుడిగా రావు కనిపిస్తారు. దాంతో ఆమెకు రావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి చివరికి సుఖాంతమవుతుంది. ఇక్కడ మిస్సమ్మ సినిమా నుంచి 13 కీలకమైన భావోద్వేగ భరితమైన హాస్యంతో కూడిన హృద్యమైన సన్నివేశాలు, వాటి పాత్రల సంభాషణలు, భావాల ప్రకటనలు మరియు చిత్రంలోని ముఖ్య టర్నింగ్ పాయింట్స్ అన్నీ సమగ్రంగా తెలుగులో అందిస్తున్నాము. మరి ఇక్కడ మిస్సమ్మ 1955 సినిమా నుంచి కీలకమైన భావోద్వేగ భరితమైన హాస్యంతో కూడిన హృద్యమైన సన్నివేశాలు మీకోసం. మొదటి సీను, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి చేరిన మేరీ, రావు. వేదిక ఒక ప్రైవేట్ మిషన్ స్కూల్. వివరణ, ఇద్దరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చి ఒకే ఉద్యోగానికి పోటీలో ఉన్నారని తెలుసుకుంటారు. స్కూల్ యాజమాన్యం భార్యాభర్తలుగా నటిస్తే మాత్రమే ఉద్యోగం ఇస్తానని చెబుతుంది. రావు, నిజంగా నేను పెళ్లి కాలేదు, కానీ ఈ నాటకం లేకుండా నా కడుపు నిండదు. మేరీ అనగా సావిత్రి గారు, వేదనలతో ఉన్న ఓ అమ్మాయి ఇప్పుడు నటనకి తెరలేపుతుంది. ఇక నెక్స్ట్ సీన్, భార్యాభర్తలుగా నటిస్తూ అద్దె ఇంట్లో జీవనం. అద్దె ఇల్లు, స్కూల్ యాజమాన్యం సమర్పించిన వసతి. ఇద్దరు రోజు స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ రాత్రులు భార్యాభర్తల ముసుగులో ఉండాలి. వారి మధ్య ఎదురు దెబ్బలు, అపార్థాలు జరుగుతాయి. మేరీ, చుట్టాల్ని మోసగించవచ్చు కానీ నన్ను మాత్రం కాదు. రావు, చూడటానికి నీలాంటి అమ్మాయి నా భార్య అయితే నిజంగా గర్వపడిపోతా. ఇక సీన్ 3 చూడండి. గోపాలం ఇంట్లో మొదటి కలయిక. వేదిక గోపాలం ఇంట్లో పాఠశాల తల్లిదండ్రుల సమావేశం. గోపాలం, ఎస్వి రంగారావు గారు, ఈ టీచర్ రూపంలో నన్ను తాకిన స్పర్శ ఏదో గుర్తు చేస్తోంది. వివరణ, మేరీపై గోపాలానికి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. తను ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక సీన్ 4, ఏకే రాజు గారిది. మేరీ మధ్య అనుబంధం ఏర్పడడం. వేదిక స్కూల్ గ్రౌండ్. ఏకే రాజు సచివుడిగా స్కూల్ యాజమాన్యంలో చేరతాడు. అతను మేరీ శ్రమను గమనించి మక్కువ పెంచుకుంటాడు. ఏకే రాజు, నీలా నిస్వార్థంగా బోధించే వాళ్ళను చూస్తే దేశానికి ఆశ వస్తుంది. మేరీ వినోదంగా, చదువు నేర్పిస్తాను కానీ హృదయాన్ని మాత్రం నేర్చుకోవాల్సిందే. డేవిడ్,
దేవయ్య మధ్య హాస్యం. డేవిడ్ ఇంటి పెరట్లో ఈ సీన్ జరుగుతుంది. డేవిడ్గా రమణారెడ్డి గారు. ఇంటి పెళ్ళాం కన్నా ఇంట్లో పాలు తీయగల పిల్లి ఎక్కువ పనికి వస్తుంది. దేవయ్య అనగా రేలంగి గారు. మరి పెళ్ళాం పిల్లి వంటికి కాసిన పాలు తాగితే ఏం చెయ్యాలి? ఏకే రాజు ప్రేమ ప్రకటన నెక్స్ట్ సీన్లో వస్తుంది. పల్లె పరిసరాల్లో వసంత వాతావరణం. ఏకే రాజు, నీ పాదాల దారిలో నడిచిన వాడిని, నీ చూపుల్ని దాటితే అంధుడిని. మేరీ, నా మతం ఒక పతాకం అయితే నీ ప్రేమ దానికి స్వేచ్ఛా గాలి వంటిది. నెక్స్ట్ సీన్లో మేరీగా మహాలక్ష్మి గుట్టు బయటపడుతుంది. గోపాలం ఇంట్లో ఒక పాత ఫోటోని చూసి గోపాలానికి కలిగిన అనుమానం నిజమవుతుంది. ఈ కంఠహారమే నా బిడ్డను గుర్తు చేస్తోంది. నువ్వే నా మహాలక్ష్మి. మేరీ అదురుతో, నా పుట్టుకు మర్చిపోనప్పటికీ నా తండ్రి ప్రేమ మాత్రం నన్ను చేరుకుంది. తర్వాత సీన్లో నిజాలు బయటపడ్డ తర్వాత ఎంటీ రావు స్పందన. ఎంటీ రావు, నువ్వు నాకు యాక్టింగ్ వైఫ్ మాత్రమే కాదు, నా జీవితంలో నిజమైన నమ్మకం. ఏకే రాజు మహాలక్ష్మి మధ్య తాత్కాలిక దూరం ఏర్పడుతుంది. ఆమె తన అసలైన పేరు చెప్పకపోవడాన్ని రాజు తప్పుగా అర్థం చేసుకుంటాడు. నా ప్రేమలో అసత్యం ఉంటే అది ప్రేమ కాదు, అవసరం. మహాలక్ష్మి, నువ్వు నమ్మినదే నా ఒంటరి నిజం. నీకు చెప్తే నా గతం కడుపున పడిపోయేది. నెక్స్ట్ సీన్ క్లైమాక్స్. 3 ప్రేమ కథల ఉమ్మడి సంగమం. స్కూలు వార్షికోత్సవ సభలో అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. ఏకే రాజు మహాలక్ష్మి ప్రేమను అంగీకరిస్తాడు. ఎంటీ రావు స్కూల్లో స్థిరపడతాడు. డేవిడ్, దేవయ్య పంతులు ముగ్గురు చక్కని హాస్యం చేస్తారు. ఏకే రాజు, నీ మతం కాదు, నీ మనసు నన్ను ప్రేమించిందని నేడు తెలుసుకున్నాను. ఇక నెక్స్ట్ సీన్లో పాట ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే చక్కని పాట సమాజానికి ఓ వ్యాఖ్యానంలా వస్తుంది. పల్లె ఉత్సవ ప్రాంగణం హాస్యంతో కూడిన పాట ఆడవారికి ఉన్న బలాన్ని ఈ పాట చెబుతుంది. ఇంకా చివర దేవయ్య డేవిడ్ జోక్కు, తల మీద తలపాగా పెట్టిన మన జీవితంలో భార్య ముందు మనం పావాలే. ఎమోషనల్ ముగింపు. చివరిగా మహాలక్ష్మి, ఇది నా పునర్జన్మ కాదు, నా జీవితంలోని తండ్రి ప్రేమ, ప్రేమికుని గౌరవం, గురువు ధర్మం ఇవన్నీ తిరిగి లభించిన గడియ. ఇక మిస్సమ్మ సినిమా ముగింపు వాక్యాలు చూద్దాం. తన నిజ స్వరూపాన్ని దాచుకుంటూ జీవన పోరాటంలో నటించాల్సి వచ్చిన ఓ యువతి మహాలక్ష్మి, తన ఆశలు ప్రేమను అర్థం చేసుకోలేని సమాజంలో పోరాడిన ఓ యువకుడు రాజు. ఈ ఇద్దరు జీవితాన్ని రంగస్థలంగా చూసినప్పటికీ చివరికి ప్రేమే వారి పాత్రకు పరిపూర్ణతనిచ్చింది. సత్యం, ప్రేమ, మానవత్వం ఇవే ఈ చిత్రంలోని మౌలిక సూత్రాలు. మతాలు మారినా మనసులు ఒక్కటైతే జీవితం పండుతుంది అనే సందేశాన్ని మిస్సమ్మ చిత్రం ఎంతో చక్కగా చెప్పింది. ఈ కథలోనే ఒక నవ్వు ఉంది, కన్నీరు ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా ఉంది ఒక శ్రద్ధ, ఒక నీతి, ఒక నమ్మకం మనిషి మంచితనంపై. మిస్సమ్మ మనకి మనిషిగా ఉండటం ఎంత ముఖ్యమో చెబుతుంది. పాత్రలలో కాదు, మనసులలో మిగిలిపోయే సందేశమే మానవత్వం. నవ్వులో నిజం ఉంది, నటనలో జీవితము ఉంది, కానీ ప్రేమలో, మనిషితనంలో నిజమైన అందం ఉంది. మిస్సమ్మ ఆ అందాన్ని మన గుండెల్లో పదిలంగా ఉంచిన కథ ఓ పాత సినిమాగా కాదు, ఓ కాలాతీత సందేశంగా నిలిచిపోయింది ఈ గాథ. కళామ తల్లి ముద్దు పెట్టిన మిస్సమ్మ మతాన్ని దాటి మనసును చేరిన కథ. అలవోకైన హాస్యంతో అలజడి లేని ప్రేమను చెప్పిన ప్రేమ గీతం. తల్లి ప్రేమ, యువ ప్రేమ, మానవత్వం అన్నీ ఒకే కథలో గిలిగింతల ముడిపెట్టిన చలన చిత్ర జయ గాథ. మహాలక్ష్మి తన తండ్రిని తెలుసుకుంది, ప్రేమను నిలుపుకుంది, అభిమానం పొందింది. రాజు తన గర్వాన్ని విడిచిపెట్టి ప్రేమను ఆలింగనం చేసుకున్నాడు. ఎంటీ రావు
తన నాటక జీవితాన్ని నిజంగా మార్చుకున్నాడు. వాళ్ళందరి జీవితాల్లో మతాలు కాదు, మనసులే రాజ్యం ఏలాయి. మానవత్వమే అక్కడ చివరికి గెలిచింది. ప్రియమైన ప్రేక్షకులారా, మిస్సమ్మ ఒక సినిమా కాదు, అది వినోదానికి అందంగా అల్లిన విజ్ఞాన గీతం. మతపరమైన గోడలు, ఉద్యోగాల కోసం నటించే నాటకాలు, సామాజిక బాధ్యతలు ఇవన్నీ మన జీవితాల్లో ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. కానీ చివరికి ప్రేమ, నమ్మకం మరియు గౌరవం ఈ మూడు మాత్రమే మిగులుతాయి. ఈ చిత్రానికి అందించిన సంగీతం మనసును తాకగా, సంభాషణలు మనల్ని అద్దంలా నిలిపాయి. నేటి తరానికి ఇప్పటికీ సంబంధాన్ని కలిగించే సందేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఒక మనిషి మతంతో కాదు, మనసుతో విలువ కలిగి ఉంటాడు. ఇక వేడి నవ్వులతో ముడిపడ్డ జీవితం, చల్లని చీకట్లలో మెరిసిన ఆశలు, మిస్సమ్మ మృదుత్వాన్ని మనకు నేర్పించిన చిత్రం. మనం నవ్వుతాం, కరుగుతాం, చివరికి ప్రేమను గౌరవిస్తాం. ఎందుకంటే అదే ఈ సినిమాలోని అసలైన విజయం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మిస్సమ్మ చిత్రం కథ విన్నారు. మరి ఇలాగే ప్రతిరోజు మా ఛానల్ నుండి వెలువడే వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.